ఎస్సీ వర్గీకరణపై ఏపీ సర్కార్ జోరు పెంచిందా? అందుకే ఏకసభ్య కమిషన్ వేశారా? ఆ కమిషన్కు ఎటువంటి బాధ్యతలను అప్పగించారు? ఎన్ని రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందబోతోంది? మంద కృష్ణమాదిగ కోరిక తీరబోతోందా? వర్గీకరణలో ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి? క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి ఎలా కనిపిస్తోంది? ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణపై కట్టుబడి ఉన్నామని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించారు. 60 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది సర్కార్. వర్గీకరణపై అధ్యయనానికి కమిషన్ కు అవసరమైన పూర్తి సహకారం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. కమిషన్ కోరిన సమాచారం, పత్రాలు, ఆధార సహిత ధృవీకరణలను అన్ని శాఖ అధికారులు అందించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. కమిషన్ జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న సమకాలీన సమాచారం, జనాభా గణన పరిగణలోకి తీసుకుంటుంది. ఎస్సీల్లో ఉపకులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయనుంది. స్కెడ్యూల్ కులాల్లోని ఉపకులాల వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి అధ్యయనం చేయనుంది. సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, విద్యా సంస్థల్లో ప్రవేశాలపై కూడా కమిషన్ దృష్టి పెట్టనుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని కూడా పరిశీలించబోతున్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏపీలో ఎస్సీ వర్గీకరణను సమర్థంగా అమలు చేసే విధానాన్ని గుర్తించనున్నారు. వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఉపకులాలకు సమానంగా పంపిణీ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి నివేదించనుంది మిశ్రా కమిటీ. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. స్కెడ్యూల్డ్ కులాలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ ముందుండి నడిపిస్తున్నారు. దేశంలో చాలా కులాలు ఉన్నాయి. వాటిలో మళ్లీ అనేక ఉపకులాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉపకులాల్లో ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్న వాదన కూడా ఉంది. అలాంటి వాదనే ఎస్సీలో వినిపించింది. ఇందులో 59 ఉపకులాలున్నాయి. ప్రధానంగా మాల, మాదిగ ఉంది. రెండు 2011 లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా మొత్తం 1,38,78,078గా ఉంది. వీరిలో మాదిగలు 67,02,609 మంది ఉన్నారు. మాలలు 55,70,244 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం మాలల కన్నా మాదిగల సంఖ్య అధికంగా ఉంది. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. 70% ఉన్న మాదిగలు 10% రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే 30% ఉన్న మాలలకు 90% అందుతున్నాయన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాలను సొంతం చేసుకుంటోందని ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమంలో భాగంగానే 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు మందకృష్ణ మాదిగ. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో తమ వాటా దక్కాల్సిందేనని పోరాటానికి దిగారు. బీసీల్లో ఉన్న ఏబిసిడి వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను ఏబిసిడి గ్రూపులుగా విభజించాలని డిమాండ్ చేశారు. ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15% ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలోనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని స్పష్టం చేసింది. దీంతో 3 దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సుప్రీం తీరుపై దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
తాజాగా ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. కమిషన్ ఏర్పాటు చేయడంపై దళిత నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్గీకరణ జరిగితే తమకు న్యాయం జరుగుతుందంటున్నారు. అన్ని రంగాల్లో తమకు రిజర్వేషన్ దక్కుతుందంటున్నారు. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు.